అపారమైన సేవాభావం, ఉన్న సమస్యలకి కొత్త కోణంలో పరిష్కరించడం, ఉమ్, ఉమ్, సమాజ శ్రేయస్సుకి ఎప్పుడు నా యొక్క పాత్ర ఏంటి, ఒకవేళ సమాజ శ్రేయస్సు కోసం తన పాత్రని పోషించాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడం, క్షమాగుణం, ఎంత దుర్మార్గపు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులైనా కానీ క్షమించేటువంటి గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు, ఎప్పుడు కూడా అందరితో పాటు సమానంగా కలిసి ఉంటూ ఆ కలిసి ఉన్న క్రమంలో కూడా ఎవరితోనూ కూడా ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా అందరితోని సమానంగా రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళని మీరు ఏమంటారు? అజాత శత్రువులు. ఎస్, కరెక్ట్, నిజం. ఓకే. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి నిజంగా ఆ, ఆధ్యాత్మిక బలము అన్నది నా దృష్టిలో వాళ్ళకి ఒక చిన్న పదం. ఎందుకంటే ఆధ్యాత్మిక బలం అంటే కొన్ని క్వాలిటీస్ చెప్తాం మనం. ఉమ్, వీళ్ళలో అపారమైనటువంటి మానవత్వం ఉంటుంది మేడం. ఉమ్, తెలుసా? ఒక మనిషి దేవుడిగా మారచ్చు కానీ సంపూర్ణ మానవుడిగా మారలేడు అని ఒక సేయింగ్ ఉంది, తెలుసా మీకు అది? యూ కెన్ బికమ్ ఎ గాడ్ ఉమ్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు బికమ్ ద కంప్లీట్ హ్యూమన్. మానవత్వము అంటే ఎన్నో గొప్ప లక్షణాల సమ్మేళనం. మీరు ఒక సమాజానికి, ఒక దేశానికి ఒక గొప్ప పని చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏమవుతారు? అప్పుడు ఉమ్, దేవుడు అయిపోతారు అక్కడికి. ఉమ్, కానీ వాళ్ళలో కూడా ఎన్నో కూడా మానవత్వ లక్షణాలు కంప్లీట్ గా ఉన్నాయా లేదంటే మళ్ళీ అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఓకే. అపారమైనటువంటి మానవత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాశి కన్యా రాశి. ఓకే, ముఖ్యంగా ఈ గోచారంలో కన్యా రాశి వాళ్ళకి గోచారంలో ఏంటి? ఈ దశమంలో గురువు, ఉమ్, సప్తమంలో శని, ఉమ్, ఉమ్, షష్టమంలో రాహు, ఉమ్, వ్యయంలో కేతు. ఉమ్, ఇది గోచారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్థితి. సో దశమ భావంలో ఉన్నటువంటి గురువు చతుర్థ సప్తమాధిపతి. ఉమ్, విద్యార్థులకి, జీవిత భాగస్వామి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఉమ్, అమెరికా వెళ్ళి ట్రంప్ చేతుల్లో బాధపడుతున్న వాళ్ళకి, ఉమ్, H1B వీసాల వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది గడ్డు కాలం అని ఫలిత జ్యోతిషం చెప్తుంది. ఉమ్, మరి నువ్వు ఎలా దాన్ని మెరుగుపరుచుకోవాలి? రాత్రి మెరుగుపరుచుకోలేవు కదా. ఉమ్, ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఒకటే మేడం, వీళ్ళు ఊహించుకున్నవి, విద్యార్థులు అయితే వాళ్ళ ఊహలు, వాళ్ళ ప్రతి మనిషి కూడా ఆ స్థాయి ప్రణాళికలు, ఊహలు ఉమ్, రకరకాలుగా ఉంటాయి. ఉమ్, కానీ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మీరు గనుక పరిగణలోకి తీసుకొని ఉమ్, రాబోయే అంటే ఇంపెండింగ్ టైం ఏదైతే ఉందో, నెక్స్ట్ కమింగ్ టైం ఉందో, ఉమ్, దానికి అనుగుణంగా కూడా మీరు ప్రణాళికలు వేసుకోవడం అన్నది విద్యార్థులకి. ఉమ్, జీవిత భాగస్వామి సమస్యలు, చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు తొందరగా విడాకులకు వెళ్ళరు మేడం. వెళ్ళరు. విడిపోవడానికి ఇష్టపడరు వాళ్ళు.